అందరికీ మళ్ళీ లాస్ట్ పాయింట్ అదే సెంటర్ ఆఫ్ బయోమెడికల్ రీసెర్చ్ వాళ్ళు ఏదైతే చెప్పారో మన యావత్ ప్రపంచంలో 20% మానసిక రుగ్మతులలో ఉన్న వ్యాధులతో ఉన్నవాళ్ళు ఉన్నారంట ప్రపంచంలో. అయితే ఈ ఒక్క రుగ్మతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇదంతా కూడా మంచి మెడిసిన్గా పనిచేస్తుంది భగవద్ ధ్యానం అనేది. కానీ మన కర్మ ఏంటంటే మన దేశంలో ఉన్నోళ్ళే ఇవి మూఢనమ్మకాలు ఎవరు చెప్పారు భగవంతుడు అంటే ధ్యానించడంలోన ఈ యొక్క మానసిక రోగాలు నయమవుతాయని అంటున్నారట. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. నాకు ఇది కరెక్ట్ అనిపించింది. ఎవరు ఆలోచన బట్టి ఎవరు మనోనిగ్రహాన్ని బట్టి అది ఉంటుంది. ఏ రూపంలోని భగవంతుడు మీరు ప్రార్థించడం అనేదే కావాలి. ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను.